వెల్కమ్ టు జిఎంటీవీ తెలుగు న్యూస్. ముందుగా ప్రధాన అంశాలు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు. శనివారం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మరియు ఎస్ఆర్పురం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎన్ మణికంఠ చందోలు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసులు దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించాలని అధికారులను సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. హత్యాయత్నాలు, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 క్రైమ్ పీసీ తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను అరెస్టు కాని కేసుల్లో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సమన్లు, నాన్ అవైలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా స్టేషన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసులు మరియు పాత గ్రేవ్ కేసులను అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికను మరియు కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నేరాల అడ్డకట్టకు నైట్ బీటు వ్యవస్థను బలోపేతం చేయాలని, కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, భూ వివాదాలు, పాత గొడవలు మొదలైన వాటిని లిస్ట్ అవుట్ చేసి ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిర్దేశిత కాల వ్యవధిలో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సమర్థవంతమైన ట్రయల్ ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయాలని సూచించారు. తనిఖీల్లో భాగంగా ఆయనతో పాటు కార్వేట్ నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప, ఎస్ఆర్పురం ఎస్ఐ రాజా కొల్లాయప్ప మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.